క్రికెట్ హిస్టరీలో వైభవ్ సూర్యవంశీ అద్భుతమంటూ దిగ్గజ క్రికెటర్స్ కితాబిస్తున్నారు. భారత క్రికెట్కు స్టార్ క్రికెటర్ అంటూ 14 ఏళ్ల సూర్యవంశీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. విజయ్ హజారే ట్రోఫీ అరంగేట్రంలో అరుణాచల్ ప్రదేశ్పై 84 బంతుల్లో 190 పరుగులు చేసి బీహార్ యువ బ్యాట్స్మన్ వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో విఫలమైన కొద్ది రోజుల తర్వాత ఆడిన ఈ ఇన్నింగ్స్ సూర్యవంశీని త్వరలో సీనియర్ భారత జట్టులో చేర్చాలా వద్దా అనే చర్చకు దారితీసింది. వైభవ్ విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా బీహార్ జట్టు 6 వికెట్లకు 574 పరుగులు చేసింది. ఇది విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అత్యధిక జట్టు స్కోర్. ఈ ప్రదర్శన అభిమానులను, క్రికెట్ నిపుణులను, మాజీ ఆటగాళ్లను ఆశ్చర్యపరిచింది. సీనియర్ దేశవాళీ క్రికెట్లో ఇంత చిన్న వయసులో ఇంత ఆధిపత్యం చాలా అరుదు. వైభవ్ సూర్యవంశీ కేవలం 36 బంతుల్లోనే సెంచరీ సాధించి పురుషుల లిస్ట్ ఏ క్రికెట్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. వైభవ్ అక్కడితో ఆగకుండా 59 బంతుల్లో 150 పరుగులు సాధించి పురుషుల లిస్ట్ ఏ క్రికెట్లో అత్యంత వేగవంతమైన 150 పరుగుల రికార్డును నెలకొల్పాడు. అయితే గతంలో ఈ రికార్డు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. వైభవ్ 84 బంతుల్లో 190 పరుగులకు అవుట్ అయ్యే సమయానికి 16 ఫోర్లు, 15 సిక్సర్లు కొట్టాడు. వైభవ్ చారిత్రాత్మక ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్న వారిలో కాంగ్రెస్ ఎంపీ, క్రికెట్ ఔత్సాహికుడు శశి థరూర్ కూడా ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో వైభవ్ సూర్యవంశీని సచిన్ టెండూల్కర్ తో పోల్చి చివరిసారిగా 14 ఏళ్ల బాలుడు ఇంత అసాధారణ ప్రతిభను ప్రదర్శించినది సచిన్ టెండూల్కర్ అని రాసుకొచ్చారు. సెలెక్టర్లు ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నారని థరూర్ ప్రశ్నించారు. అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లు వైభవ్ విఫలమైన తర్వాత అతని మానసిక బలం గురించి ప్రశ్నలు తలెత్తాయి. కానీ ఈ ఇన్నింగ్స్తో ఒక మ్యాచ్లో ఒక్క వైఫల్యం అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేదని స్పష్టం చేశాడు. అపారమైన పరిణతి, అద్భుతమైన సమయం, శక్తితో సీనియర్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. సూర్యవంశీ తన వయసుకు మించి క్రికెట్ ఆడుతున్నాడని నిరూపించాడు. ఇక భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా కూడా వైభవ్ సూర్యవంశీని ప్రశంసించాడు. ఈ ఇన్నింగ్స్ అసాధారణమైనదని, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో వైభవ్ ఈ ప్రదర్శనను పునరావృతం చేయగలిగితే భారత జట్టులోకి వైభవ్ ప్రవేశాన్ని విస్మరించడం కష్టమని అన్నారు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో అట్టి పెట్టుకున్న వైభవ్ సూర్యవంశీ కెరీర్లో ఇది కీలకమైన దశ. రాబోయే ఐపీఎల్ సీజన్కు ముందే అతనిపై అంచనాలు విపరీతంగా పెరిగాయి.